హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో వచ్చేసానండి. బెల్లం గవ్వలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. షుగర్ కన్నా బెల్లం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా కదా. సో అందుకని బెల్లం గవ్వలు చేశానండి. ఈ సంక్రాంతికి పిండి వంటల్లో ఇది ఒక రకమైన పిండి వంట అండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను ఎంతో ఈజీగా దాని ప్రాసెస్ ఏంటో చెప్తానండి. చూడండి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సరేనా. ఎంతో టేస్టీగా, చాలా అంటే నాకైతే చాలా ఇష్టం అండి బెల్లం గవ్వలు అనేవి. మీకు కూడా ఇష్టమేనా? అయితే చూసేద్దాం రండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక అంటే మైదా పిండితోనే చాలామంది గవ్వలు చేస్తారండి. మైదా పిండితో కాదు, గోధుమ పిండితో కూడా గవ్వలు ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. దాని ప్రాసెస్ ఏంటో చెప్తాను రండి. 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని అది చక్కగా ఆశీర్వాద్ ఆట అయితే చాలా మెత్తగా వస్తుంది కదా, అది తీసుకున్నాను. మరోవైపు అయితే నేను ఆయిల్ 2 స్పూన్లు అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నానండి స్టవ్ పైన. తర్వాత అదే గోధుమ పిండిలోకి ఒక 2 స్పూన్లు అయితే నేను బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ జస్ట్ టేస్ట్ కోసం అండి, ఎక్కువగా వేయకండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకున్నాక వేడి ఆయిల్ అయితే 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే నేను తీసేసుకున్నాను. అండ్ 1 స్పూన్ అయితే గీ అయితే యాడ్ చేసుకున్నానండి. చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా చూసారా, మెత్తగా ముద్ద కట్టాలండి. ముద్ద కడితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు సరిపోతుంది. సో నేను మనం చపాతీ పిండి ఎలా అయితే పిసుక్కుంటామో అలాగా బాగా పిసుక్కున్నాక ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా అయిపోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా ఇలాగ ఉండాలి. చూపిస్తాను చూడండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి. ఓ పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని కలిపేసుకోండి. కలిపేసుకున్నాక చపాతీ పిండిలాగా చక్కగా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చినాక మూత అనేది పెట్టేసుకోండి. మూత అనేది పెట్టేసుకొని పావు గంట సేపు పక్కనైతే పెట్టేసుకున్నాక ఆ పిండి మరొకసారి పావు గంట తర్వాత నేను తీసి చూసినట్టయితే పిండి అనేది ఇలా ఉందండి. దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా. మిక్స్ చేసేసుకొని చిన్న బాల్స్ లాగా అయితే మనం చుట్టేసుకుందాం. రౌండ్ బాల్స్ అవసరం లేదండి, మామూలుగా బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్నాక మనకి గవ్వలు చేసుకోవడానికి చెక్క లేకపోయినా సరే అండి, ఇంట్లో మనకి మామూలుగా ఫోక్ అనేది ఉంటుంది కదా, ఆ స్పూన్తో కూడా ఒత్తుకోవచ్చండి. రౌండ్గా చేసేసుకొని ఆ ఫోక్ పైన పెట్టేసి ఇలా ఒత్తినట్టయితే కరెక్ట్ షేప్ మనం చెక్క పైన ఎలా చేస్తామో ఆ షేప్ వస్తుంది. చూసానా, ఇలాగా చేసేసుకున్నట్టయితే సేమ్ అలాగే గవ్వల షేప్ వచ్చేస్తుంది. లేదా మనం ఆయిల్లో తీసుకునే అది జాలీలు గట్టి ఉంటుంది కదా, దానిపైన చేసినా బాగుంటుందండి. బాగా వస్తాయి షేప్ అనేవి కరెక్ట్గా సేమ్ అలా గవ్వల చెక్క పైన ఎలా చేస్తామో అలాగే వస్తాయి షేప్ అనేది. ఈజీగా మనకి గవ్వల చెక్క లేకపోయినా పర్వాలేదండి. ఈ 2 ఉంటే సరిపోతుంది. లేదా కొంతమంది కొత్త దువ్వెన ఉంటుంది కదా, కోంబ్ అనేది, అది తీసుకొని కొత్త దానిపైన ఒకసారి కడిగేసుకొని మనం దానిపైన కూడా చేసుకోవచ్చు. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. మీకు ఇంట్లో కూడా ఒకవేళ ఇలాంటివి అవైలబుల్గా లేకపోతే ట్రై చేయండి. ఓకేనా. అలా అయితే నేనైతే మొత్తం అన్ని రౌండ్స్ అన్నీ తీసేసుకొని మొత్తం గవ్వలన్నీ అయితే చేసేసుకున్నానండి. గవ్వలన్నీ అయితే నేను ఇలాగా చుట్టేసుకుంటున్నానండి. చూసారా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ వస్తుందో. చేసేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఓ పక్కనైతే ఆయిల్ అయితే నేను వేడి చేసుకుంటున్నాను. ఇవి అన్నీ అయిపోయేలోపు ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వుతాం. అది మామూలుగా వేడి ఆయిల్లో వేస్తేనే బాగుంటుందండి. కాకపోతే సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి. ఇవి అయ్యేటప్పటికి టైం పడుతుంది కదా. ఫైనల్లీ గవ్వలన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా, ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, కలర్ అనేది ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందామండి. అది తెల్లగా ఉన్నప్పుడు బాగోవు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకుందాం, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారా, ఇవన్నీ అయితే ఆయిల్ అయితే నేను ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఎన్ని ఉంటే అన్ని 2-3 ఆయిల్ కింద వేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఒకదానికొకటి మీరు అతుక్కుంటే అని భయపడ అవసరం లేదు. సో ఈజీగా ఊడొచ్చేస్తాయండి, ఇలా సెపరేట్గానే వచ్చేస్తాయి.
అలా మొత్తం గవ్వలన్నీ కూడా మనం ఫ్రై అయితే చేసేసుకున్నాక మామూలుగా మనము పాకానికైతే ఇవన్నీ మొత్తం అన్నీ ఫ్రై అయ్యే వరకు అయితే చూసుకుందామండి. చూసారా గవ్వ అనేది ఎంత చక్కగా సౌండ్ వస్తుందో, లోపల కూడా చక్కగా వేగిపోయింది అండి. గవ్వ అనేది గుల్లగా కూడా ఉంది లోపల, చూసినట్టయితే మీరు అది కొంచెం చక్కగా వేగిపోయినాయి కదా. మా పిల్లలైతే ఇలాగా పాకంలో వేయకముందు ఇష్టంగా తింటున్నారు. నేనైతే ఆయిల్ అయితే అన్నీ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే అన్నీ చక్కగా కలర్ చేసినవి చూసా. ఈ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోండి. ఆ తర్వాత నేను పక్కనైతే పాకానికైతే రెడీ చేసేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు వాటర్ అయితే బెల్లం అయితే తీసుకున్నాను. అందులో ఒక అరకప్పు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. మరి ముద్ర పాకం అవసరం లేదండి. నేనైతే చూసుకుంటా ఒకసారి స్పూన్తో అయితే కలుపుకుంటున్నానండి. మరి ఇసుకగా కొంచెం ఏమన్నా ఉన్నట్టయితే మీరు వడపోసుకొని అప్పుడు తీసుకోండి బెల్లం అనేది. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక ఒకసారి వడగట్టుకొని అప్పుడు తీసుకోండి. నేనైతే చేశాను, మీకు అదైతే చూపించలేదు, ఎందుకంటే మన నలకలు అవి ఇవి ఉంటాయి కదా. పాకం అనేది చూసారా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు మనం వాటర్లో వేసుకొని అయితే చూసుకోవాలండి. ఒక తీగ పాకం కాకుండా కొంచెం జారుడు పాకంలాగా వస్తే సరిపోతుంది. మరి ముద్ర పాకం పెట్టుకోకండి, గట్టిగా అయిపోతాయి. సో చూసుకున్నట్టయితే చెక్ చేసుకుంటున్నానండి, అయిందా లేదని వాటర్లో వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. వేసుకొని అయితే చూసుకున్నాను. కలుపుకుంటూ చూసుకున్నాను. పాకం అయితే ఇప్పుడే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని లాస్ట్ ఫైనల్గా మనము ఇందులోకి గవ్వలు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. గవ్వలు అయితే నేను వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక ఆ తర్వాత నేను ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకొని దాంట్లోకి అయితే వేసేసుకున్నాను గవ్వలు. చూస్తున్నారు కదా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉన్నాయి కదా గవ్వలు. ఇవి ఎండిపోయాక తీసేసి ఏదన్నా దాంట్లో స్టోర్ చేసుకున్నాం అంటే నిలువ ఉంటాయండి. ఇవి అసలు పాడయ్యే ఛాన్సే లేదు. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే. చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ సంక్రాంతికి ఒకసారి ఈ గవ్వలు అనేవి బెల్లం గవ్వలు ట్రై చేసి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? మీకు ఎలా వచ్చినాయో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవైతే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూసారా, తీసినా కూడా అసలు షేప్ అనేవి పోకుండా ఎలా ఉన్నాయో చక్కగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ ఫెస్టివల్కి కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. నేను మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఉంటానండి, బాయ్.